ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా కరెంట్ అఫైర్లోకి వెళ్ళబోయే ముందు మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ అనేది ప్రారంభించబడింది. కాబట్టి ఎవరైనా ఇది ఉంటే తొందరగా జాయిన్ అవ్వండి. దాంతోపాటు మేము దీనికి సంబంధించిన డైలీ టెస్ట్లు అనేది ప్లాన్ చేస్తున్నాం. సిలబస్ వైజ్గా మేము ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన షెడ్యూల్ని త్వరలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఓకే, కరెంట్ అఫైర్లో భాగంగా కాలం చెల్లిన చట్టాలు 76 రద్దు అవ్వడం జరిగినదిగా పార్లమెంట్ వీటిని ఆమోదించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే మన పార్లమెంట్ ఉందో, మన భారతదేశ పార్లమెంట్, ఇది మొత్తం కూడా 76 చట్టాలకు సంబంధించి రద్దుని ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఈ దినాన. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పటి వరకు మొత్తం రద్దయిన చట్టాలకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటించారు. ఇప్పటిదాకా పార్లమెంట్ రద్దు చేసిన చట్టాలు మొత్తం పార్లమెంట్ రద్దు చేసిన చట్టాలు ఎన్ని సార్ అంటే 1562 చట్టాలను పార్లమెంట్ రద్దు చేసినట్లుగా ఈ యొక్క కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన మేఘవాల్ అనే వ్యక్తి ప్రకటించడం జరిగినది. అయితే నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత మొత్తం కూడా ఇప్పటి వరకు 1486 చట్టాలను రద్దు చేసినట్లుగా ప్రకటించడం జరిగినది. దీనితో ఇటీవల ప్రస్తుత బిల్లులో మొత్తం కలిపితే 1562 చట్టాలు ఇచ్చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సమావేశాల్లో 76 చట్టాలను రద్దు చేయడం జరుగుతుందిగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది. దీంట్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ ఈ యొక్క ఎవరు సార్ అంటే జగదీప్ ధనఖడ్ అనే వ్యక్తి ప్రకటించారు. ఓకే, చూడండి, మనకి ఏదైనా ఒక చట్టం కావాలి అంటే పార్లమెంట్లో ఉండే సభలు అది లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఇవి రెండు ఆమోదించిన తర్వాత రాజ్యసభ, ఇది రెండు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తే అది చట్టంగా మారడం జరుగుతుంది మనకి. కాబట్టి దీంట్లో సంబంధించి మనకి మొత్తం ఎన్ని చట్టాలు రద్దయ్యాయి సార్ అంటే 1562 చట్టాలు రద్దవడం జరిగింది. అదే లోక్సభ ప్లస్ రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఈ మూడుని కలిపి మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పార్లమెంట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ ఎన్నవ లోక్సభ పార్లమెంట్లో ఉంది సార్ అంటే 17వ లోక్సభ పార్లమెంట్లో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ప్రైవేట్ అవార్డులు స్వీకరణకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగినది ప్రభుత్వ ఉద్యోగులకి. అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదైనా ఒక అవార్డు స్వీకరించాలి అంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి అనేది అవసరం అని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. గతంలో చూడండి, మనకి ఈ ఆర్టికల్ ఆర్టికల్ 18 చెబుతుంది మనకి. ఏం చెబుతుంది సార్ ఆర్టికల్ 18 అంటే బిరుదుల రద్దు గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మన గతంలో ఉన్న రాజ్ బహదూర్ కావచ్చు అండ్ రాజు కావచ్చు, జమీందార్ కావచ్చు, ఇలాంటి బిరుదులన్నీ కూడా 18వ ఆర్టికల్ ద్వారా రద్దు చేయడం జరిగినది. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఎవరైనా బిరుదులు పొందాలి అంటే ఎవరి యొక్క అనుమతి పొందాలి సార్ అంటే రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది తీసుకోవాలి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి విదేశం నుంచి ఎవరైనా బిరుదులు పొందాలి అంటే రాష్ట్రపతి అనుమతితోనే అది అవుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఆల్రెడీ ఈ యొక్క భారత రత్న మరియు పద్మ అవార్డు అనేవి ఉన్నాయి కదా సార్. అవి అవార్డులు కాదా అంటే ఇవి కేవలం పౌర పురస్కారాలు మాత్రమే.
అంటే ఒక పౌరుని ప్రోత్సహించడానికి చేపట్టే ఈ యొక్క అవార్డులుగా ఇచ్చేస్తారు, అంటే పౌర పురస్కారాలు. ఇలాగా ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైనా అవార్డు స్వీకరించాలి అంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి 18వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే బిరుదుల రద్దు. అంటే పురాతన కాలం నుంచి వస్తున్న బిరుదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు కాబడ్డాయి. అయితే మనకి రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎవరు కూడా బిరుదులను స్వీకరించరాదు. అది మనకి దాంట్లో భాగంగా భారత రత్న, దాని తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేవి పౌర పురస్కారాలే. గతంలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యభరణాల రద్దు కూడా చేయడం జరిగింది. చూడండి, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎవరికి వెళ్ళిపోతే బైడెన్ పర్యటన రద్దుగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది. దాంతో పాటు మనకి ఈ యొక్క బైడెన్ అమెరికా యొక్క అధ్యక్షుడు, యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే జో బైడెన్ అనే వ్యక్తి. ఇతను 2024 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశానికి ముఖ్య అతిథిగా రానున్నట్లుగా గతంలో ఏం చేశారు అంటే ఈ యొక్క పిలుపు అంటే వాళ్ళకి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. అయితే అతను రావట్లేదు అని తన యొక్క పర్యటన రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించడం జరిగినది. అంటే 2024 చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క జో బైడెన్ అనే వ్యక్తి వచ్చేవాడు, అమెరికా ప్రెసిడెంట్. అయితే అతని యొక్క పర్యటన రద్దు కావడం జరిగినది. అయితే 2023లో జనవరి 26వ తారీఖున చీఫ్ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి ఎవరు? ఈ నేటి ప్రశ్న ఏంటంటే 2023లో వచ్చిన ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు? అయితే మనకి ఆచారం అనేది 1950 జనవరి 26వ తారీఖున మొదటిసారిగా చీఫ్ గెస్ట్ ను ఆహ్వానించడం జరిగినది. అలాగా ఇండోనేషియా అధ్యక్షుడు అయిన వచ్చిన ఎవరు సార్ అంటే ఇండోనేషియా అధ్యక్షుడు అయిన డాక్టర్ సుకర్నో గారు చీఫ్ గెస్ట్ గా మొదటిసారిగా రావడం జరిగినది. కానీ నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే 2023 జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన వ్యక్తి ఎవరు? అయితే 2024 చీఫ్ గెస్ట్ ఈ జో బైడెన్ అనే వ్యక్తి రాలేదు. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడవలసిన అంశం, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది వస్తారు. గతంలో 2021, 2022లో చీఫ్ గెస్ట్ లేకుండా కంటిన్యూ అవ్వడం జరిగింది నన్ను, ఎందుకంటే కోవిడ్-19 కారణంగా రాలేదు. కాబట్టి దాంతోపాటు మనకి జనవరి 27న భారతదేశంలో పర్యటన నిర్వహిస్తానని క్వాడ్ సదస్సు 2024 చివరిలో నిర్వహిస్తామని కూడా పేర్కొనడం జరిగినది. ఓకే, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త ఇచ్చేయండి అన్న, ఎందుకంటే ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉన్న ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బాన్ కీ మూన్ దివాలి ఫర్ ఆఫ్ 1 పురస్కారం. బాన్ కీ మూన్ అంటే ఎవరు? ఫస్ట్ అంటే బాన్ కీ మూన్ అంటే యుఎన్ఓ యొక్క మాజీ సెక్రటరీ జనరల్. యుఎన్ఓ యొక్క మాజీ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే బాన్ కీ మూన్. ఈ బాన్ కీ మూన్ కి ఓకేనా, ఈ బాన్ కీ మూన్ తో పాటు ఇంకో ముగ్గురు దౌత్యవేత్తలకి దివాలి ఫర్ ఆఫ్ 1 ఏది సార్ అంటే దివాలి పవర్ ఆన్ 1 అనే ఇదనేది రావడం జరిగింది. దివాలి ఫర్ 1 ఆఫ్ 1 అనే బిరుదు లభించడం జరిగింది. దీన్ని దివాలి ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
దౌత్యవేత్త రంగంలో ఈ యొక్క దివాళీ ఫర్ ఆఫ్ వన్ అనే పురస్కారాన్ని ఆస్కార్ అవార్డుగా పోలుస్తారు. కానీ యుఎన్ఓ మాజీ సెక్రటరీ జనరల్ ఎవరిస్తారు అంటే బాన్ కీ మూన్. ఇతనితో పాటు ఇంకో 3 దౌత్యవేత్తలకు రావడం జరిగింది. ఈ దౌత్యవేత్తలకు ఇచ్చే అవార్డులలో దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఆస్కార్ అవార్డుతో పోలవడం జరుగుతుంది. దివాళీ ఫర్ ఆఫ్ వన్ అనే పురస్కారాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితిలో ఉన్న బోస్నియా అండ్ హర్జగోవినా అనే మాజీ శాశ్వత ప్రతినిధులకు రావడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. దానితో పాటు చూడండి, ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా అంటోనియో గుటెరస్ అనే వ్యక్తి ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. మొట్టమొదటి ఈ యొక్క యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి, ఓకేనా, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నన్ను. ఓకే, యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటవడం జరిగింది. 1945 అక్టోబర్ 24న ఇది ఏర్పడింది. అందుకే అక్టోబర్ 24ని ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి. ఓకే, యుఎన్ఓ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించింది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ అండ్ అమెరికా అధ్యక్షుడైన ఎఫ్డి రూజ్వెల్ట్ అనే వ్యక్తి చెప్తారు. అదే యుఎన్ఓలో మొత్తం ఆర్గనైజేషన్ చూస్తే ఒకటి జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ అండ్ భద్రతా మండలి, ట్రస్టెన్షిప్ కౌన్సిల్, సాంఘిక ఆర్థిక మండలి, దాని తర్వాత ధర్మకర్తృత్వ మండలి అండ్ సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం అనే 6 అంగాలు దీంట్లో ఉండడం జరుగుతుంది నన్ను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. 2040 కల్లా చంద్రుని పైన భారతీయుడు అని ఈ యొక్క ఇస్రో ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రస్తుత చైర్మన్ అయిన సోమనాథ్ గారు ఓకేనా 2040 నాటికి చంద్రుని మీదికి ఈ యొక్క భారతీయుని పంపించబోతున్నాము అని ప్రకటించాను. చంద్రుని మీదకి భారతీయుని పంపించబోతున్నాము అని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఓకే 2040 నాటికి చంద్రుని మీదకి భారతీయుని పంపించబోతున్నారు. దానితో పాటు 2035 నాటికి ఓకే భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని ప్రధాని నిర్దేశించినట్లు చెప్పడం జరుగుతుంది. దాంట్లో పాటు ఈ యొక్క మానవుని అంతరిక్షంలో పంపించడానికి ఈ యొక్క గగన్యాన్ అనే ప్రాజెక్ట్ కూడా చేయబడుతుంది. చూడండి, మానవుని అంతరిక్షంలో పంపించేందుకు ఇస్రో చేపడుతున్న ప్రాజెక్ట్ గగన్యాన్ అనే పేరుతో పిలుస్తుంది. ఇటీవల చంద్రుని పైన చంద్రయాన్ 3ని ప్రయోగించడం కూడా జరిగింది. ఇటీవల సూర్యుడిపైకి ఆదిత్య L1 అనే దాన్ని పంపించడం జరిగింది. గతంలో అంగారక గ్రహం పైన మామ్ అనే శాటిలైట్ ని కూడా పంపించడం జరిగింది. చూడండి, ఇలాగ ఎన్నో విజయాలు అనేది ఇస్రో ఖాతాలో వేసుకోవడం జరిగింది. దాంతో పాటు 2040 నాటికి ప్రపంచంలోనే ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క మొదటి స్థానంలో ఉండాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క ఇస్రో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానం. ఓకే, ధాన్యం దిగుబడిలో ఏపీకి 2వ స్థానం. మొదటి స్థానం పంజాబ్ రాష్ట్రాన్ని, దేశంలో మొదటి స్థానం పంజాబ్కు ఉంటే ఓకే ఈ యొక్క పంజాబ్లో మనకి పంజాబ్లో చూసుకుంటే 493 కేజీలు. అదే హెక్టార్కు ధాన్యం దిగుబడి ఆంధ్రప్రదేశ్లో 3730.40 కేజీ. అంటే 2022-23 డేటా ప్రకారం ఈ యొక్క నాబార్డ్ ఏది సార్ అంటే నాబార్డ్ ఈ యొక్క డేటాను రిలీజ్ చేయడం జరిగినది. ఓకేనా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనే బొంబాయిలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఉన్న సంస్థ ఈ యొక్క డేటాను ప్రకటించడం జరిగింది. భారతదేశంలో 2022-23లో రాష్ట్రంలో హెక్టార్కు ధాన్యం దిగుబడిలో పంజాబ్ 4193 కేజీలతో హెక్టార్కి
మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 3730.40తో రెండవ స్థానం, మూడవ స్థానం తమిళనాడు 3500.40 అండ్ తెలంగాణ 3405.60, తర్వాత హర్యానా, త్రిపుర, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చాలా జాగ్రత్తగా చూడండి నన్ను. పంజాబ్ అనేది మొదటి స్థానం ఉంటే ఏపీ రెండవ స్థానంలో ఉంది. ఇంకా తెలంగాణ కూడా మనకి 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది తమిళనాడు తర్వాత. అంటే అత్యధిక ధాన్యం దిగుబడిలో నాబార్డ్ ప్రకారం ఈ డేటాను ప్రకటించారు నన్ను మనకి. ఓకే, నాబార్డ్ అనేది 1982లో ఏర్పాటు అవడం జరిగినది. 1982లో ఈ నాబార్డ్ని ముంబై కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇది నన్ను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఓకే, గాజా పైన ఐక్యరాజ్య సమితిలో ముసాయిదా తీర్మానం చేపట్టడం జరిగింది. ఓకేనా. ఈ గాజా ఇటీవల చూడండి ఇజ్రాయెల్ లో మనకి ఈ యొక్క దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ గాజా పైన ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దేంట్లో మనకు యుఎన్ఓలో ఉన్న మొత్తం సభ్య దేశాలు 193 దేశాలు. ఈ 193 దేశాల్లో దీనికి అనుకూలంగా 153 దేశాలు తమ ఓటును వేయడం జరిగింది. అంటే దాదాపుగా 153 దేశాలు తీర్మానం అనుకూలంగా ఓటు వేయడం, 10 దేశాలు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగినది. 23 దేశాలు హాజరు కాలేదు. చూడండి, మనకి యుఎన్ఓలో 193 దేశాలు ఉంటే ఈ యొక్క మొత్తం కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఓటు ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఓటు ఉండడం జరుగుతుంది నన్ను. ఒక్కొక్క దేశానికి ఒక ఓటు ఉంటుంది. అంటే ఒక దేశం నుంచి అత్యధికంగా 5 మంది హాజరవచ్చు, కానీ ఒకరికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఇలాంటి అంశాలు చూడండి. యుఎన్ఓలో దీన్ని లింకప్ చేసుకుని అడగవచ్చు. యుఎన్ఓ మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 193. దాంట్లో ఒక్కొక్క దేశానికి ఎన్ని ఓట్లు ఉంటాయి ఇస్తారంటే 1. గరిష్టంగా ఎంతమంది హాజరవచ్చు? 5 మంది హాజరవచ్చు, కానీ ఒకరికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, శిలాజ ఇంధనాలకు బాయ్ బాయ్ అంటే దీనికి సంబంధించి మన వాళ్ళు కామెంట్ కూడా చాలా నీట్గా చేశారు నన్ను. కాప్ సదస్సు భారతదేశంలో ఎప్పుడు జరుగుతుంది అంటే దాని కామెంట్ రూపంలో నీట్గా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి COP28 సదస్సు ఎక్కడ జరుగుతుంది సార్ అంటే UAEలో జరుగుతుంది మనకి. ఓకే, 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలను చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నాయి. అంటే నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు, ఎలాంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా ఇచ్చేయడం. అంటే COP28 సదస్సు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి సార్ అంటే భూమి యొక్క ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కి పరిమితం చెయ్యాలి, సెల్సియస్కి పరిమితం చెయ్యాలనే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 10 ఇచ్చేసారు నాన్న. దాంట్లో చారిత్రక ఇంధనాల ఒప్పందం COP28లో ముగియడం జరిగినది. ఓకేనన్న. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అంగీకరించే పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగాన్ని అంతమొచ్చే దిశగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు సంపన్న దేశ నిర్వాహకం వల్ల పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ పేద దేశాలు నష్టపోవడం జరుగుతుంది. ఆ పేద దేశాలు నష్టపోయిన వాటికి ఖచ్చితంగా ఏం కల్పించాలా? నష్టపరిహారం కల్పించాలి. అండ్ నిర్ణీత గడువులో కంటే ముందే నెట్ జీరో కార్బన్ ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. 2030 నాటికి 50% ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2030 కంటే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలన్నీ అరికట్టే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినది మనకి. దాంట్లో భాగంగా భారతదేశంలో ప్రజెంట్ కార్బన్ ఉద్గారాలు ఎంత శాతం ఉన్నాయి సార్ అంటే 4% ఉన్నాయి. అత్యధికంగా కార్బన్ ఉద్గారాలు USA, చైనా దేశాల్లో ఉండడం జరుగుతుందిగా కూడా మనం గతంలో చూసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత మనకి జైల్లో సరిపోవట్లేదు. ఇక్కడ చూడండి, మనకి సామర్థ్యాన్ని మించి జైలు పార్లమెంట్లో ఉన్నారని కేంద్రం వెల్లడించడం జరిగింది. మనకి ఇది 2 రకాలు ఉన్నాయి చూడండి. అత్యధికంగా పెంపుడు కుక్కలు టాప్ 10 దేశాలు. ప్రపంచంలో అత్యధికంగా పెంపుడు కుక్కలు మనకి అమెరికా అనే దేశంలో ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ప్రపంచంలో ఎక్కువగా పెంపుడు కుక్కలు, ఎందుకంటే మనకి జాగ్రఫీలో
ఈ యొక్క 20వ పశు గణన 2019లో జరిగింది కదా, ఆ డేటా ప్రకారం బేస్ చేసుకుని అడగడానికి ఛాన్సెస్ ఉంది. కానీ అత్యధిక పెంపుడు జంతువులు ఎక్కడున్నాయి సార్ అంటే కుక్కలు అమెరికా, రెండవది బ్రెజిల్, మూడవది చైనా, రష్యా అండ్ జపాన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశంలో 1.02 కోట్లతో మనకి 7వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. భారతదేశం పెంపుడు కుక్కలలో 7వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మొదటి స్థానం అమెరికా, బ్రెజిల్, చైనా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకో ఆర్టికల్ చూడండి అన్న, భారతదేశంలో సామర్థ్యానికి మించి ఖైదులు ఉన్నారని పార్లమెంట్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1330 జైళ్ళు అనేవి ఉంటే వాటి సామర్థ్యం 4.36 లక్షల మంది అని చెప్పడం జరుగుతుంది. అయితే కానీ ఖైదీలు ఎంతమంది ఉన్నారంట? 5.73 లక్షల మంది ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. మనకి అత్యధికంగా ఖైదీలు ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఢిల్లీ, యూపీ అండ్ ఎంపీ, మధ్యప్రదేశ్ అండ్ బీహార్ రాష్ట్రాల జైల్లో అధికంగా ఖైదీలు ఉన్నట్లుగా ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయానికి వస్తే ఈ జైలు సామర్థ్యం కన్నా తక్కువని ఖైదీలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినదిగా చెప్పవచ్చు నాన్న. కానీ ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా నీట్గా చూడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడితే 100% కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దేశంలో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నారంట. అయితే సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్న రాష్ట్రాలలో వరుసగా చూస్తే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారు సార్ అంటే సామర్థ్యం కంటే తక్కువ మందే ఉన్నారు అని ఇది తెలియజేయడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి ఇది నాన్న. ఓకే, దాని తర్వాత 2024లో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మెమోరియలైజేషన్ ప్రోగ్రామ్ అనేది దానికి సంబంధించి డేటా ఇచ్చాను నేను. ఓకే, వాద్వా కమిటీ సిఫార్సు మేరకు, ఏ కమిటీ సార్ అంటే వాద్వా కమిటీ సిఫార్సు మేరకు అప్పుడు 2004లో యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి రికార్డుల పైన నేషనల్ ల్యాండ్ రికార్డ్ మెమోరియలైజేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రికార్డులన్నీ కూడా కంప్యూటీకరణ చేయాలి అనే ఉద్దేశంతో ఆ కాలంలో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005-06వ సంవత్సరంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. చాలా మన నేషనల్ ల్యాండ్ రికార్డ్ మెమోరియలైజేషన్ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాలో దీన్ని ప్రవేశపెట్టారు మనకి అప్పుడు. దాని తర్వాత ఇది ఏమైందంటే ఆయన మరణంతో ఆగిపోవడం జరిగింది. దాని 2009లో యూపీఏ గవర్నమెంట్ ఈ యొక్క టైటిలింగ్ వ్యవస్థతో కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఇది ఇంప్లిమెంట్ కాల. కాబట్టి కొంచెం జాగ్రత్త. 2004లో నేషనల్ ల్యాండ్ రికార్డ్ మెమోరియలైజేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ జిల్లాలో 2005-06లో ప్రవేశపెట్టారు. కానీ అతను మరణం తర్వాత ఆగిపోయింది. మళ్ళీ 2009లో మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు, కానీ వేరే చట్టంతో అది కూడా జరగలేదు అని ఇదితో మనకు ఉండడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్ అన్న. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ, కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.